హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సొరోస్కి పెల్స్ అండి, ఒరిజినల్ సొరోస్కి పెల్స్ 3mm సైజు. లెంత్ వచ్చేసి మనకి 15 నుంచి 16 ఇంచెస్ వరకు ఉంటుందండి. 3mm సైజు చూస్తున్నారు కదా. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది మనము ఎలా అంటే అలా మేకింగ్ చేయించేసుకోవచ్చు అండి. ఇలా 5 లైన్స్ చేసుకోవచ్చు. ఓన్లీ సింపుల్గా ఇలాగే కావాలి మాకు అని అనుకుంటే ఇలా కూడా జస్ట్ ఈ హుక్స్ పెట్టించేసుకొని వేసేసుకోవచ్చు. 5 కనెక్టర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా ఇలా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. లేదు మాకు కొంచెం హెవీగా కావాలి అనుకున్న వాళ్ళు ఇవి కుందన్స్ ఉన్నాయి కదా, జడావు కుందన్స్, ఇవి ఇలా పెట్టేసుకోవచ్చు. జస్ట్ అది కూడా లాస్ట్ లైన్కి సింగిల్ లైన్. ఇదంతా ఇలాగే వస్తుంది, ఇది ఇలా వస్తుంది అన్నమాట. ఇలా చేసేసుకోవచ్చు. ఓన్లీ లాస్ట్ లైన్కి. ఇవి పింక్ గ్రీన్ 2 కలర్స్లో అవైలబుల్ ఉన్నాయండి. ఇవి కూడా ఈ డ్రాప్స్ అనేవి మనం ఎలా కావాలంటే అలా, మీకు ఎంత డిస్టెన్స్లో కావాలి అనేది అంత డిస్టెన్స్లో, ఎంత హెవీ కావాలంటే అంత హెవీగా ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది సింపుల్గా, మరీ హెవీగా వద్దు, కొంచెం సింపుల్గా. ఇక్కడ ఈ 3 స్టెప్ ఈ వీటికి గుత్తపూసలు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకోవచ్చు. లేదు మాకు ఇది సింపుల్గా అవుతుంది అనుకుంటే ఇది ఒక్కటి ఇక్కడ పెట్టేసుకొని ఇలా చేసుకోవచ్చు. లేదనంటే ఇది ఉంది కదా, ఇది ఇక్కడ పెట్టి ఈ 5 లైన్స్కి ఇది కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఇలా కూడా బాగానే ఉంటుంది. ఇది ఒక డిజైన్. లేదు ఇది మాకు ఇంత హెవీగా వద్దు అనుకుంటే ఇక్కడ ఓన్లీ జస్ట్ ఒక 5mm 6mm పర్ల్ ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవేమీ లేకుండా ఓన్లీ 5mm 6mm పర్ల్ ఉంటుంది కదా, అదొకటి అల్లిచ్చేసుకుంటే సరిపోతుంది. మరీ సింపుల్గా వద్దు, కొంచెం అన్నా కావాలి అని అనుకుంటే సేమ్ ఇదే డ్రాప్ని ఇక్కడ అటాచ్ చేసేసి ఇక్కడ గుత్తపూసలు వచ్చేస్తాయి. అది మన ఇష్టం అనమాట. మనం ఎలా కావాలి అనుకుంటే అలా, హెవీగా కావాలా సింపుల్గా కావాలంటే ఎట్లా అంటే అట్లా మేకింగ్ చేసుకోవచ్చు. మాకు ఇవి జడా కుందన్లో వద్దు, పోల్కీలో కావాలి అని అనుకున్న వాళ్ళు ఓన్లీ పోల్కీలో కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇదేంటంటే దీంట్లోనే కొంచెం హెవీగా వేస్తున్నారు కదా, ఈ లాకెట్స్ అనేవి ఇలా పెట్టేసి హెవీగా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా చేయించుకోవచ్చు. 3 స్టెప్స్లో ఇట్లా వచ్చేసి ఈ మధ్యలో వీటికి కూడా ఇవి ఇలా వస్తాయన్నమాట. ప్రతి లైన్కి ఇక్కడ గుత్తపూసలు వస్తాయి. మీకు కావాలని అంటే దీనికి సంబంధించిన మెటీరియల్ మొత్తం తీసుకుంటామని అంటే అలా తీసుకోవచ్చు. లేదా మీరే మేకింగ్ చేయించేసి ఇవ్వండి అంటే అలా కూడా నేను మేకింగ్ చేయించిస్తాను. మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. లేదా మేమే ఇంట్లో చేసుకుంటాము అన్నా ఓకే, నో ప్రాబ్లం, అలా కూడా చేయించేసుకోవచ్చు. ఇట్లా హెవీగా వస్తున్నాయి కదా, ఇప్పుడు కొంచెం దగ్గరగా వచ్చేసి అన్ని గుత్తపూసలతో అల్లి చేసుకుంటే చాలా అంటే చాలా హెవీగా వస్తుంది, చాలా బాగుంటుంది. మ్యారేజెస్కి అదొక్కటి సింపుల్గా వేసుకుంటే సరిపోతుంది. 3 లైన్స్ కావాలంటే 3 లైన్స్ వేసుకోవచ్చు. లేదా 5 లైన్స్ కావాలంటే 5 లైన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలాగా బాగా హెవీగా వస్తున్నాయి కదా, ఈ గుత్తపూసలు ఇంకొంచెం దగ్గరికి వేసుకుంటే ఇవి గుత్తపూసలు వచ్చేస్తాయి, నిండుగా వస్తాయి, లుక్ అనేది చాలా గ్రాండ్గా వస్తుంది. సో ఇలా చేయించుకోవచ్చు. ఇది ఒకటి. లేదు మాకు ఇంత హెవీగా వద్దు, ఇవి కుందన్స్ వద్దు, ఇంకా వేరేలాగా చేయించుకుంటాము అని అనుకుంటే దీని ప్లేస్లో డ్రాప్స్ పెట్టుకోవచ్చు. ఇవి తీసేసి పోల్కీ డ్రాప్స్, ఇవి సింపుల్గా ఇలా వేసుకోవచ్చు. ఎన్ని వేసుకోవాలి అనేది మన ఇష్టం అండి. మనకు ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు మనము.
దగ్గరగా కావాలి, దూరంగా కావాలి, ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఇవే వద్దు మాకు, ఇంకొంచెం హెవీగా కావాలి అనుకుంటే ఇవి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న పెండెంట్స్ 3 లైన్స్కి ఇలా సరోస్కి పర్ల్స్ తోటి మనం ఎలా అంటే అలా చేసుకోవచ్చు అండి. చాలా విధాలుగా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. 3 లైన్స్లో ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఈ మధ్యలో కూడా పోల్కి డ్రాప్స్ వస్తాయి. ఈ 3 లైన్స్కి పోల్కి డ్రాప్స్ వస్తాయి అన్నమాట. మన ఇష్టం అది. లేదా ఇది వద్దు మాకు అని అనుకుంటే ఇవి తీసేసి ఫైవ్ లైన్స్ ఇలా పెట్టుకొని లాస్ట్కి పోల్కి డ్రాప్స్ అనేవి కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని కూడా ఇట్లా కూడా చేయించేసుకోవచ్చు సింపుల్గా. ఎలా కావాలంటే అలా, మన ఇష్టం అది. ఇలా కూడా చేంజ్ చేసుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఈ పోల్కి పెండెంట్ వస్తుంది కదా, దీంతోటైనా చేయించుకోవచ్చు మేకింగ్ అనేది. ఇట్లా 5 లైన్స్ ఇలా చేయించేసుకొని కింద ఒక పోల్ వస్తుంది పెద్దది, 5 mm 6 mm మన ఇష్టం, మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు అది వచ్చేస్తుంది. దీనికి ఇయర్ టాప్స్ అనేవి ఇవి వస్తాయి దాంట్లోనే. టోటల్ సెట్ ఇది. ఇక్కడ కూడా పర్ల్స్ వస్తాయి. ఇక్కడ ఒక సింగిల్ పర్ల్, ఇక్కడ ఒక సింగిల్ పర్ల్ వస్తుంది. ఇలా చేయించేసుకోవచ్చు. ఇవి తీసేసి ఓన్లీ ఇంతవరకు అల్లించుకుంటే సరిపోతుంది. అండ్ ఇవి స్క్రూ బ్యాగ్స్ అండి, పుష్ బ్యాగ్స్ కాదు, స్క్రూ బ్యాగ్స్. ఓకేనా? లేదు అది కూడా వద్దు అని అనుకుంటే ఈ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదా, ఇవి ఇలా పెట్టుకొని చేసుకోవచ్చు. ఎలా అంటే అలా చేసుకోవచ్చు అండి, మన ఇష్టము. ఎన్ని ఫ్లవర్స్ కావాలి అనేది కూడా మన ఇష్టమే. 4 కావాలా 6 కావాలా అనేది కూడా మనం ఆప్షనల్గా చూసుకొని చేంజ్ చేసుకోవచ్చు. మన లెంత్ మనం డిసైడ్ అయిన దాన్ని బట్టి ఇలా కస్టమైజేషన్ చేయించుకుంటే సరిపోతుంది. లేదా పింక్ కలర్ వద్దు మాకు గ్రీన్లో కావాలంటే గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది. ఇట్లా వేసుకోవచ్చు. అటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ ఇట్లా ఇట్లా ఆల్టర్నేట్గా వస్తాయి అన్నమాట ఇవి. అది మన ఇష్టం, మనం ఎలా కావాలంటే అలా చేయించేసుకోవచ్చు. ఇంకొకటి ఓన్లీ సరోస్కి కాకుండా మేము ఆనిక్స్ బీడ్స్ తోటి సీజర్స్తో మిక్స్ చేసుకుంటాము, సింగిల్గా అదొకటి ఇదొకటి చేయించుకుంటామంటే అలా కూడా చేయించుకోవచ్చు. ఇట్లా వస్తుందన్నమాట. ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను మీకు. ఇవి ఆనిక్స్ బీడ్స్ అండి, ఒరిజినల్ ఆనిక్స్ బీడ్స్. ఇప్పుడు ఈ సింగిల్ లైన్లో కూడా ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్లో ఉంది కదా, ఆనిక్స్ వేసి నేను ఇక్కడ షుగర్ బీట్స్ వేసానండి. ఇవి సరోస్కి కాదు, ఈ ప్లేస్లో మనం సరోస్కి వేసుకోవచ్చు. ఇలా సింగిల్ లైన్లో చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్ ఒకటి పెట్టేసి సింపుల్ అండ్ డీసెంట్గా ఉంటుంది. లేదు అని అంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఆనిక్స్ బీట్స్ అండి. ఆనిక్స్ బీట్స్ షుగర్ బీట్స్ వేసుకున్నాను అనేది, ఇది నా సొంతంగా నా కోసం చేసుకున్నాను. మీకు కావాలంటే దీంట్లో ఈ సరోస్కి పర్ల్స్ వేసేసుకొని ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మ్యాచింగ్ మీరు చూసుకొని వేసుకొని చేయించుకోవచ్చు. ఈ టైప్లో ఇలా వస్తుంది. నేను 4 స్టెప్స్ చేయించాను ఇది. ఇట్లా 4 స్టెప్స్లో వస్తుందన్నమాట. లేదంటే చాలా డిజైన్స్ చేసుకోవచ్చు అండి సరోస్కి తోట మనము.
ఇది ఒక లైన్ ఇలా వేసుకొని ఆనిక్స్ బీడ్స్ కానీ సీజెడ్ బీడ్స్ కానీ మన ఇష్టము, మన ఆప్షన్ అది, మనం ఏం వేసుకోవాలనుకునేది ఇలా మేకింగ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగా కనపడుతుందో. ఇవి మెరూన్ కలర్ ఆనిక్స్ బీడ్స్ అండి. ఇలా చేయించుకోవచ్చు. లేదంటే నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఓన్లీ పర్ల్స్కి ఇవి కూడా 5 లైన్స్ దానికి ఇది కూడా పెట్టి చేయించేసుకోవచ్చు. దీనికి ఈ పెండెంట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, చూడండి ఎంత బాగుందో లుక్ అనేది. చాలా అంటే చాలా బాగుంది. ఇలా మేకింగ్ చేయించేసుకోవచ్చు. దీనికి ఇయర్ టాప్స్ అనేవి ఇలా వస్తాయి, ఇయర్ రింగ్స్. చూడండి ఎంత బాగుందో. ఈ కలర్ వద్దు మాకు అని అనుకుంటే కలర్ ఆప్షన్ కూడా ఉంది. దాని ప్లేస్లో గ్రీన్ వేసుకోవచ్చు, పింక్, ఇది మెరూన్ తీసేసి పింక్ వేసుకోవచ్చు. మన ఇష్టం, మన ఆప్షన్ అది. ఇదంతా డార్క్ గ్రీన్ కాదండి, కొంచెం లైట్ గ్రీన్. డార్క్ గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు డార్క్ గ్రీన్ కూడా వేసుకోవచ్చు. మరీ అంత లైట్ ఏం కాదు, మాకు బాగా డార్క్ కలర్లో కావాలి అనుకుంటే డార్క్లో కూడా వేసుకోవచ్చు. ఆనిక్స్ బీడ్స్ కావాలి అనుకుంటే అవి కూడా అవైలబుల్ ఉన్నాయండి. 100 రూపీస్ పర్ లైన్ పడుతుంది. ఇదిగోండి, ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా వస్తుంది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కలర్ ఆప్షన్ అనేది మీ ఇష్టం. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇయర్ టాప్స్ తోటి ఇలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. లేదు ఇలా వద్దు చోకర్ టైప్లో కావాలి అని అనుకుంటే, ఇప్పుడు సమంత చేయించుకున్నది నెక్ చోకర్ ఉంది కదా, అలా కావాలి అని అనుకుంటే అలా కూడా చేయించుకోవచ్చు. ఇప్పుడు ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇది ఏ కలర్ కావాలి, గ్రీనా పింకా అనేది మీ ఆప్షన్ అండి. మీరు చేయించుకున్న దాని మీద డిపెండ్ అవుతుంది. మీకు కలర్ ఆప్షన్ అనేది మీరు డిసైడ్ అయితే, శారీ మ్యాచింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఏ కలర్ కావాలో ఆ కలర్ చేయించుకోవచ్చు. చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ కదండి ఇప్పుడు ఇది. ఇలా వచ్చేస్తుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ కింద గుత్తపూసలు వచ్చేస్తాయి. గుత్తపూసలు అల్లించుకుంటే సరిపోతుంది. లేదా మీరే కస్టమైజేషన్ చేసి ఇవ్వండి మాకు అని అంటే నేను కూడా చేసిస్తాను. పింక్ కావాలంటే పింక్ కూడా పెట్టుకోవచ్చు. వీటిలో మీకు ఏదైనా నచ్చి మీరు పెట్టిన డిజైన్స్లో ఏదైనా ఒకటి కావాలి అని అంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నేను చాలా డిజైన్స్ అనేవి చూపించాను కదా ఇప్పుడు. మీకు దాంట్లో ఏ ప్యాటర్న్ నచ్చినా కానీ ఆ ప్యాటర్న్ స్క్రీన్ షాట్ తీసేసి నాకు పంపించండి. నాకు ఇలా కావాలండి, దీనికి మెటీరియల్ కావాలి, మేమే చేసుకుంటామంటే ఆ మెటీరియల్ ఏమేమి కావాలో చెప్పండి, అవి పంపిస్తాను. లేదా ఈ మొత్తం మీరు మేకింగ్ చేయించి పంపించండి, నాకు ఈ సెట్ కావాలి అని అంటే నేను అది కూడా చేయిస్తాను మీకు. ఇదండి పింక్ కలర్. ఏంటంటే మీకు స్క్రీన్ షాట్ తీసి పంపించడానికి ఈజీ ఉంటుందని ప్రతిదీ మీకు కూడా మేకింగ్ చేయించుకోవడానికి మీకు ఏది నచ్చితే అది చేయించుకుంటారని చెప్పేసి నేను ప్రతిదీ ఇలా పెట్టి చూపిస్తున్నానండి. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా ఎన్ని డిజైన్స్ చేసుకోవచ్చు అనేది. ఇంకా చాలా చాలా డిజైన్స్ చేసుకోవచ్చు అండి. మీకు ఇవి పెట్టిన వాటిల్లో ఏ డిజైన్ కావాలన్నా కానీ దాని స్క్రీన్ షాట్ తీసి పంపించండి. దానికి సంబంధించిన మెటీరియలే కావాలి అంటే మెటీరియల్ పంపిస్తాను. లేదా మేకింగ్ చేయించండి అంటే మేకింగ్ చేయిస్తాను. షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాను. నా నెంబర్ వచ్చేసి 8977937893. స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి నేను. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఇవి ఇక్కడ గుత్తపూసలు అల్లించుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇవండి
కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. 3mm సైజు. ఈచ్ లైన్ వచ్చేసి 250 రూపీస్ పడుతుందండి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈచ్ లైన్ వచ్చేసి 250 రూపీస్ పడుతుంది. 10 లైన్స్ తీసుకొని 10 లైన్స్ కంటే అబౌవ్ తీసుకున్న వాళ్ళకి 220 రూపీస్ పడుతుంది. లేదు ఇంకా మాకు ఎక్కువ కావాలి, 20 లైన్స్ అబౌవ్ తీసుకుంటాం మేము అని అనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయండి. నేను ఎంత కాస్ట్ పడుతుందనేది చెప్తాను. నేను హోల్సేల్ ప్రైస్లో ఇస్తాను. అండ్ నా దగ్గర జ్యువెలరీ జడవ్ కుందన్ అయితే జ్యువెలరీకి మేకింగ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయండి. రీసెల్లింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. రీసెల్లింగ్ వాళ్ళకి చాలా తక్కువ ప్రైజెస్లో ఇస్తాను. బల్క్ క్వాంటిటీస్ తీసుకుంటారు కాబట్టి ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. ప్రైజెస్ అనేవి పర్సనల్గా మెన్షన్ చేస్తాను నేను. ఓకేనా? ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంది. అండ్ నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఎంతో హెల్ప్ చేస్తుందండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. జ్యువెలరీ మెటీరియల్స్ కావాలి అనుకున్న వాళ్ళకి రీచ్ అవుతుందండి. సో చాలా హెల్ప్ఫుల్ అవుతారు మీరు. అందరికీ లైక్ చేస్తే ఫార్వర్డ్ అవుతుంది. సో లైక్ చేయడం అనేది మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడము. థ్యాంక్ యూ.